తెలంగాణ పాలిటిక్స్ లో జీవన్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్న ఆయన తాజాగా పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. అయితే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుంచి జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని వాపోయారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవికుమార్, చెప్పండి. థ్యాంక్ యూ. ఏదైతే జీవన్ రెడ్డి ఏదైతే పార్టీ మారుతున్నాడు నేపథ్యంలో ఇటు గుజ్జగింపుల పరంపర అయితే కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఇటు ఈ రోజు ఉదయమే జీవన్ రెడ్డి ఇంటికి జగిత్యాలకు మన డిసిసి అధ్యక్షుడు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో పాటు ఇటు రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి బుద్ధగంపేలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అతన్ని పర్మిషన్ చేయడానికి వెళ్లి మాత్రం చర్చలు అయితే జరుగుతున్నాయి. ఏదైనా సమస్యలు ఉంటే అధిష్టానానికి సమాచారం ఇద్దాం, అధిష్టానం నుంచి తెలుసుకుందాం, మీరు పార్టీ మారద్దు అనే కోణంలో బుద్ధగింపులు అయితే జరుగుతున్నట్టు తెలుస్తుంది. కానీ కరాఖండుగా తను ఈ నెల 25న రాజీనామా చేస్తున్నట్లు సమాచారం అందింది. అయితే పూర్తిగా తను రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ జగిత్యాలలోని ఒక ఫంక్షన్ హాల్ కూడా బుక్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా ఈయన పార్టీ మారుతున్న ఉద్దేశంతోనే ఇటు డిసిసి అంటే మన ఏదైతే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూడా మాట్లాడినట్టు సమాచారం. ఇప్పటికే ఇటు మంత్రులు ఎందుకంటే గతంలో కూడా తను రాజీనామా చేస్తామని చెప్పేసి జీవన్ రెడ్డి చెప్పినప్పటికీ ఏదైతే శ్రీధర్ బాబు అప్పుడు నచ్చ చెప్పడంతో కొంత సర్దుమణిగి మళ్ళీ పార్టీలో కొనసాగాడు. కానీ ఈసారి మాత్రం అయితే మన జీవన్ రెడ్డి ఏదైతే సంజయ్ పై మాత్రం గురువుగా ఉన్నట్టు తెలుస్తుంది. తను అనుకున్న ఏదైతే పార్టీ ఫిరాయింపుల మూలంగా వచ్చిన వారిని పక్కన పెడితే తప్ప ఇది ఏదైతే పార్టీకి సంబంధించిన లోపల జరిగే సమావేశాలకు ఎలాంటి వాళ్ళకు తావివద్దని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలాంటి సంఘటన జరుగుతుంది తప్ప నేను పార్టీలో నిలవలేనని చెప్పేసి ఒక పక్క చెప్పుకొస్తున్న పరిస్థితి. కానీ ఇవన్నీ జరగవని తెలిసి కూడా ఇప్పుడు ఆయన కండిషన్లు అయితే ఆ రకంగా ఉన్నాయి. ఈ 10 మంది మీద వేటు అంటే దాదాపు పార్టీలో వచ్చినందుకు పార్టీ కనుమ కప్పుకొని వచ్చిన వీళ్ళకి ప్రధాన ఏదైతే వారికే స్థానం ఎక్కువ కల్పిస్తున్నారు, సీనియర్ గా నాయకులకు పక్కన పెడుతున్నారు. అదే విధంగా నాకు నేను ఇన్ని సంవత్సరాలుగా నేను జెండా పట్టుకొని కాంగ్రెస్ పార్టీ కోసం తిరిగిన కష్టకాలంలో కూడా నేను పార్టీ కోసం పనిచేశాను అని చెప్పేసి శ్రీధర్ బాబుతో చెప్తున్న పరిస్థితి. కానీ మొత్తానికి అయితే చూడాలి, మరి వెయిట్ చేయాలి. శ్రీధర్ బాబు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా తను ససమీరా అన్నట్టు తెలుస్తుంది. కానీ శ్రీధర్ బాబు ఇటు అడ్లూరి లక్ష్మణ్ కూడా జీవన్ రెడ్డితో కొంత మంత్రాలు అయితే జరుపుతున్నారు. ఏదైనా మీకు ఇబ్బంది కలిగినట్టయితే అది అంతా కూడా అధిష్టానం దగ్గర తీసుకెళ్దాం, అధిష్టానం తీసుకున్న నిర్ణయాలపై కట్టుబడి ఉందాం అని చెప్పినప్పటికీ కూడా తన నిర్ణయం అయితే మార్చుకునేటట్టు తెలుస్తుంది. మొత్తంతో అయితే ఒక ఫంక్షన్ హాల్ కూడా బుక్ చేయడంతో ఖచ్చితంగా ఈ నెల 25న మాత్రం రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రవికుమార్.